ఇంతమంది ఉన్నారు, నన్ను ఒక్కదాన్ని పుష్ చేయడం ఎలా చేస్తారు? ఎందుకు చేస్తారు? నేనేం తప్పు చేసిన? అసలు నన్ను ఎట్లా టచ్ చేస్తారు? నేను ఒక మహిళ, ఒక సిటిజన్ ఆఫ్ ఇండియా. ఐ డోంట్ డూ ఎనీథింగ్ రాంగ్. మీరు వాళ్ళని ఎందుకు టచ్ చేయలేదు? వాళ్ళిద్దరి సమక్షంలో జరిగింది అది. హూ ఆర్ దే? సో పెద్ద ఆయన ధైర్యం చెప్పారు. ఈరోజు వీళ్ళని పనిష్ చేయకపోయినా వచ్చాక ఎవరిని వదిలిపెట్టమన్నా, తప్పు చేసిన వాళ్ళని, మహిళల మీద దాడి చేసిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టమన్నా, మీరు ఏ అక్రమాస్తులన్నా సంపాదించుకొని మీ పాపాన్ని మీరు పోతారు. కానీ మహిళల్ని అవమానించేది, మహిళల మీద దాడి చేసేది చేస్తే నేను ఒప్పుకోను. ఇది చెప్తున్నా కదా, నా మీద మీరు పర్సనల్ అటాక్స్ చేసింది ఇది రెండోసారి. ఆ రోజు నా పర్సనల్ స్టాఫే లేకపోయింటే అవమానంతో అప్పుడే నేను సూసైడ్ చేసుకుని చనిపోయేదాన్ని. మీ కుటుంబ సభ్యులు మాత్రమే నన్ను తాకడానికి, నా మీద దాడి చేయడానికి యత్నించారు ఎలక్షన్స్ రోజు. ఆ రోజు నలుగురు, అప్పుడు రూలింగ్ పార్టీ గన్మ్యాన్స్ ఉన్నారు, పర్సనల్ స్టాఫ్ ఈ రోజుకి కూడా ఉన్నారు. ఆ పిల్లలు వాళ్ళు నన్ను కవర్ చేయగలిగినారు. వాళ్ళని లాగారు, గీకారు, రక్కారు. అవన్నీ నాకు జరుగుండాల్సింది. తప్పించుకున్నా. నా మీద ఈగ వాలకుండా నన్ను కాపాడారు వాళ్ళు. లేదని నన్ను అట్లా తాకి ఉన్న అవమానంతో ఎప్పుడో చనిపోయేదాన్ని. మిమ్మల్ని వద్దన్నా దేవుడు కూడా క్షమించాడు. మిమ్మల్ని ఆడవాళ్ళ జోలికి రావద్దు, రావద్దు. నీకు భార్య ఉన్నారు, ఇంట్లో పిల్లలు ఉన్నారు, అందరు ఉన్నారు కుటుంబ సభ్యులు. మీ పిల్లలకు కూడా గౌరవాలు నేర్పించారు. అయిన వెంటనే ట్రోల్ చేస్తారా నన్ను? వేలు చూపించారు, చీ అన్న అంటాను. నా మీద దాడి చేసేదేంది, నన్ను తోసేదేంది? పోలీసులు అయితే ఏముంది, ఎవరైతే ఏముంది, ఖచ్చితంగా వ్యతిరేకిస్తాను. ఉన్నది నేను ఒక్కదాన్ని, మేము 5 మంది. నన్ను నేను కాపాడుకోవాలి. నన్ను నేను కాపాడుకోలేకపోతే ఎవరు వచ్చి కాపాడుతారు? నేను ఒక్కదాన్ని వెళ్ళా కదా అంత 5 గంటలకి. నేను ఒక్కతే, ఎవరు క్యాడర్ కూడా ఇన్ఫార్మ్ చేయలేదు. కింద మీద పడి వెళ్ళాం మేము అక్కడికి. ఏమైనా సహాయం చేయగలుగుతామని. అప్పటికి అయిపోయింది, అన్నీ జరిగిపోయింది. దొంగ ఓట్లు చేసుకుంటున్నాను, ఇప్పుడు నాన్నగారు ప్రాణం మీదకి తెచ్చేసుకున్న తర్వాత నేను ఆపేశా. అది జరిగితే అన్నా ఒకరిద్దరు అధికారులు మారుతారేమో అని అనుకున్నాను. చివాట్లు పడ్డాయి కానీ యాక్షన్స్ లేవు. ఉన్నాయి మొన్న, కానీ ప్రతి ఎవిడెన్స్ ఉంది. అప్పుడున్న కలెక్టర్ గారు కావచ్చు, అప్పుడున్న రెవెన్యూ స్టాఫ్ కావచ్చు, ఈ రోజుకి కూడా. అవును, ఎస్పీ గారిని తీయడానికి కూడా ముఖ్య కారణం ఇది. ఫామ్ 7 మా పేరు మీద చాలామంది పెట్టారు. అంటే ఎమ్మెల్యే గారికి ప్రతి చోట పిఆర్ఓలను పెట్టుకున్నారు పంచాయతీ వైజ్. వాళ్ళందరూ మా ఓట్స్ అన్నీ డెలిషన్స్ చేయడానికి అప్లై చేశారు. మనము క్రైమ్కి కంప్లైంట్ చేసినాం, ఈ సిఇఓకి చేసాం, మన పార్టీ ఆఫీసర్ తరఫున చేసినాం అన్ని. సో మొన్న ఉన్న ఎస్పీ గారు ఎవరు, మల్లికా గారు సివియర్ యాక్షన్ తీసుకున్నారు. ఎంక్వైరీ చేశారు. ఎర్రవారిపాలెంలో ఫోన్స్ సీజ్ చేశారు. వాళ్ళని పిలిపించుకురమ్మన్నారు. అక్కడే జరిగింది. ఆవిడ ఉంటే మొత్తం వీళ్ళ తప్పులు బయటకు వస్తాయని ఇమ్మీడియట్గా ఎవరినైనా చూసినారో ఒక ఎలక్షన్ పరిధిలో 3 వీక్స్ కూడా కాక ఒక ఐపీఎస్ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేయడం. సో ఆవిడ ఉంటే ఐఎస్పీ గారు అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నా, నిజాయితీ పరులు, న్యాయం వైపు నిలబడే వాళ్ళు ఉంటే ఈ సమాజం మారాలి, ఈ వ్యవస్థ మారాలి. మీరు కూడా ఎంతో అనుభవం ఉన్న పాత్రికేయులు ఇక్కడ ఉన్నారు. మనకు ఊహ తెలిసి 7-8 ఎలక్షన్స్ అయినా జరిగి ఉంటాయి. మనకు 18 వయసు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి. ఇలా వ్యవస్థల్ని వాళ్ళ ఇంటి పని మనుషులుగా వాడుకోవడం ఎక్కడ మనం ఎప్పుడు చూడలేదు. చెప్పండి, పోలీసులు ఏం చేస్తున్నారు? ఒక ఎర్రచందనం కేసా, ఒక గంజాయి కేసా, ఒక దొంగతనమా, ఒక భూ కబ్జా మీద ఒక యాక్షన్ తీసుకున్నారా? ఏం చేశారు? కబ్జాదారులకు వత్తాసు పలకడం, గంజాయి కేసులు పెడితే కూడా వాటిని మళ్ళీ ప్రొటెక్ట్ చేసుకోవడం, ఎర్రచందనం ఏం చేశారు? వ్యవస్థలు అన్నీ వాళ్ళ ఎందుకు శాలరీ తీసుకుంటున్నారో, వాళ్ళు ఏం డ్యూటీలు చేస్తున్నారో కూడా వాళ్ళకి తెలియదు అసలు. ఈచ్ అండ్ ఎవ్రీబడి వ్యవస్థను మార్చాలండి. వ్యవస్థను కొద్ది మంది అయినా ఇనిషియేటివ్ తీసుకోవాలి. మన వ్యవస్థలు మారకపోతే మన భావితరాల భవిష్యత్తు శూన్యమైపోతుంది. మనం ఎలాగో బ్రతికేస్తాం, మన బిడ్డలు మొత్తం పాడైపోతారు ఖచ్చితంగా. ఒక్క ఉద్యోగం, డిఎస్సి ఎందుకంటారా? రాజధాని ఎందుకంటారా? డిఎస్సితో ఏం పని అంటారా? అదేనా? అదే చెప్తున్నా. ఇక్కడున్న అందరికీ ఈ నా వాయిస్ రీచ్ అయ్యే ప్రతి ఒక్కరికి, మేము చదువుకున్న వాళ్ళం, చదువు విలువలు తెలిసిన వాళ్ళం, గుర్తించండి, గౌరవించండి. మిమ్మల్ని మేము కాపాడుకుంటాం.
లేకపోతే మనం కష్టపడి పెంచుకున్న మన బిడ్డలు, వాళ్ళని ఎంతో కష్టపడి ఉన్నత చదువులు చదివించుకున్న వాళ్ళని జీవితాంతం మనమే పోషించాలి. ఆ స్థితి వచ్చింది. ఆల్రెడీ మీరు అందరూ చూస్తూ ఉన్నారు. ఈసారి అంటే నేను మళ్ళా దీన్ని అడ్వాంటేజ్ తీసుకుని ఎలక్షన్గా ఏ కుటుంబాన్ని ఆ కుటుంబం కాపాడుకోవాల్సిన ఎలక్షన్. మీ భార్యా బిడ్డల్ని, మీ మీ ఆస్తిపాస్తులు రెండు కాపాడుకోవాల్సిన ఎలక్షన్ రాబోయే ఎలక్షన్. చెప్పండి స్ట్రేట్, మన నియోజకవర్గంలో చెప్పండి. ఈ పిఆర్ఓ వ్యవస్థని దొంగ పనులు చేయడానికి తప్ప ఒక్క ఉద్యోగం వచ్చినట్టు చెప్పండి. డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు స్టూడెంట్స్ అందరూ. ఈ ఫోన్స్కి, ఈవినింగ్ అయితే తాగుడికి. ఎంతకాలం తల్లిదండ్రులు భారంగా ఉంటారు? అంత ఉన్నత చదువులు చదువుకోండి. లేదు, వ్యవస్థ మారాలి, పోరాడదాం. అదే చెప్పడం, అందరూ మారకపోయినా కొద్ది మంది మార్పు కోసం మనం పోరాడాలి, దీని నుంచి బయటపడాలి. థ్యాంక్ యూ సో మచ్. నాకు నచ్చలేదు, ఈ దాడి జరగడం అస్సలు నచ్చలేదు, మనసుకు బాగాలేదు, తప్పే. నేను ఆ మాత్రం నేను ఉండగలిగినాను, ఫైన్. వై అన్నది ఎందుకు మీకు ఎవరు చెప్పారు? నేను అక్కడ చేయడానికి ఏం లేదు, డెమాలిషన్ అయిపోయింది, నేను అక్కడ ఉంటాను, వచ్చేస్తాను. అసలు నాకు ఇది కుంటుకుంటూ నేను వెళ్ళడం ఏంది? మళ్ళీ దీన్ని కూడా డ్రామాలు అంటారు. నేను వెళ్ళడం ఏంది? నాకు బ్యాండేజ్ లేదు, నాకు పీక్ క్యాంపెయిన్ టైము.